హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనామిక వ్లాగ్స్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి హ్యాపీ ఉమెన్స్ డే. మీ డ్రీమ్స్ అండ్ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మా అపార్ట్మెంట్స్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. 5:30 కల్లా కిందకి రమ్మంటే వచ్చేసాం అనమాట. మేము కూడా రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం కాబట్టి మాకు ఇదే ఫస్ట్ టైము. సో వెళ్ళి చూసేద్దామా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో. మాకు డ్రెస్ కోడ్ అయితే ఏం పెట్టలేదు, నచ్చిన డ్రెస్ వేసుకొని రమ్మన్నారనమాట. ఇంకా ప్రతి ఈవెంట్కి ఏదో ఒక స్టాల్స్ అయితే పక్కా పెడతారు. ఈసారి అయితే ఇంకా స్నాక్స్ స్టాల్ ఒకటి పెట్టారు, పానీపూరి, పావ్ బాజీ, ఇంకా కట్లెట్ స్టాల్ ఒకటి పెట్టారనమాట. ఇంకొకటేమో ఇడ్లీ, ఉప్మా, పులావ్ స్టాల్ కూడా పెట్టారు. ఇంకా హోలీ వస్తుంది కదా, దానికి కావాల్సిన యాక్సెసరీ స్టాల్స్ కూడా ఒకటి పెట్టారనమాట. మనం కూడా స్టాల్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఎంజాయ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు కదా చాలామంది. సో ఈసారి రెసిడెంట్స్ ఎవరు ఎక్కువ పెట్టలేదు. ఇంకా లోపలికి వచ్చేసాం అనమాట. అందరూ గ్యాదర్ అయ్యారు. సో గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. క్యాండిల్ వ్యాక్స్తో బ్యాంగిల్ని నుంచోబెట్టే గేమ్ కండక్ట్ చేశారు. ఇంతలోకి లియాన్షి గారు స్నాక్స్ తినేసి వాళ్ళ డాడీతో పాటు కిందకు వచ్చేసాడనమాట. ఇంకా అందరి పిల్లలతో ఆడుకుంటుంది, అందరినీ పలకరించాలి. ఎవరు కనిపించినా హాయ్ చెప్తా నవ్వుతా పలకరిస్తూ ఉంటుంది. ఇంకా పానీపూరి అయితే ట్రై చేసాము, అది ఏమంత బాగాలేదు, యావరేజ్గా ఉంది. సో ఇంకా మళ్ళీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. అందరినీ ఒక 4 టీమ్స్ కింద డివైడ్ చేసి టగ్ ఆఫ్ వార్ కింద కండక్ట్ చేశారనమాట. సో టీమ్ బి అయితే గెలిచింది. ఇంకా రెసిడెంట్స్ కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చారు, చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ మంచిగా చీరప్ చేస్తే భలే ఎంజాయ్ చేశారు. కొంతమంది అయితే వెనకాలకి వెళ్ళిపోయి డ్యాన్సెస్ కూడా వేశారనమాట. ఇంకా తర్వాత పెద్దవాళ్ళందరినీ పిలిచి కేక్ కటింగ్ అయితే చేయించారు. ఇంకా తర్వాత అందరికీ స్నాక్స్ బాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఇంకా తర్వాత కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తామన్నారు, కానీ ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయారు.